శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మన వరమహాలక్ష్మీదేవిని ఇంత చక్కగా అందంగా అలంకరించుకోవడం ఎలాగో ఈరోజు ఈ వీడియోలో మనం చూసుకుందాము. ముందుగా నేను ఇక్కడ సాఫ్ట్ లైట్ వెయిట్ పట్టు చీర తీసుకున్నానండి. ఈ పట్టు చీర కింద భాగం తీసుకుని ఇలా కింద పైన ఇలా ముడుచుకుంటూ వెళ్తే చీర అమ్మవారి చీరలో కుచ్చుళ్ళన్నీ కూడా చక్కగా నించుంటాయండి. తర్వాత కిందన ఒక పిన్నీసు పైన ఒక పిన్నీసు పెట్టేసుకోండి. ఇప్పుడు చీర పై భాగము నేను అమ్మవారికి పళ్ళులాగా అంటే అంచు చీర పైన అంచు ఉంటుంది కదండి, అవి మొత్తము 4 మడతలు పెట్టుకుని వాటికి పిన్నీస్తో అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. ఇది చీర పై భాగము. ఇందాకలు మీరు చూసింది చీర కింద భాగం అండి. గమనిక అండి, ఎప్పుడైనా వరమహాలక్ష్మి కలశానికి కానీ అలాగే వరమహాలక్ష్మి అమ్మవారి బొమ్మ ఉంటుంది కదా, చీర కట్టేటప్పుడు లైట్ సాఫ్ట్ సిల్క్ తీసుకోండి, లేదంటే బెనారసీ పట్టు తీసుకోండి. నేను ఇక్కడ బెనారసీ సాఫ్ట్ సిల్క్ తీసుకున్నాను. అందుకని కుచ్చుళ్ళు చూడండి ఎంత చక్కగా నించున్నాయో. అంటే కొంచెం హెవీ శారీస్ తీసుకుంటే కుచ్చుళ్ళు అంత సులువుగా నించోవండి. అందుకనేసి నేను వరమహాలక్ష్మి బొమ్మ ఉంది నా దగ్గర, నేను ఈ బొమ్మకే అమ్మవారికి చీర కట్టుకుంటున్నాను. ఒకవేళ మీరు కలిసి బిందికి వాటికి కట్టుకోవాలన్నా సరే కరెక్ట్గా కలిసానికి సెంటర్ పార్ట్లో కట్టుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను అమ్మవారికి కరెక్ట్గా సెంటర్ పార్ట్లో చిన్న తాడు తీసుకుని కట్టేసుకుంటున్నాను. ఇదే విధంగా మీరు కలిసి బిందికి కూడా చక్కగా మధ్య భాగంలో కట్టుకోండి. అలాగే చీర టైట్గా ఫిక్స్ అయిందా లేదా చూసుకోవాలండి. సాఫ్ట్ సిల్క్ తీసుకుంటే కుచ్చుళ్ళు కూడా మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు, అవి ఈజీగా కూర్చుండిపోతాయి. ఇప్పుడు మనము పై పార్ట్ పళ్ళు పార్ట్కి పిన్నీసులు పెట్టుకున్నాం కదా, 4 మడతలు చుట్టుకుని ఇప్పుడు నేను అది అమ్మవారి పళ్ళుని అడ్జస్ట్ చేస్తున్నానండి. స్లోగా బ్యాక్ సైడ్ నుంచి మనం చీర తెచ్చుకోవాలి. చీర తెచ్చుకుని మనం ఆల్రెడీ 4 స్టెప్స్లా మడత పెట్టుకున్నాం కదండి. చూడండి శారీ ఎంత సాఫ్ట్గా కంఫర్టబుల్గా ఉంది అంటే పిన్నీస్ అసలు నేను పై పార్ట్లో పెట్టలేదండి, కానీ శారీ అట్లానే నించుండిపోయింది చక్కగా. అలాగే ఆ చీరంచు కూడా మంచిగా వచ్చింది. నిండు ముత్తైదు చీరలాగా అమ్మవారు అనిపిస్తున్నారు. ఇప్పుడు మనము చక్కగా అమ్మవారి చీర కొంగు కుచ్చిళ్ళు కొద్దిగా అడ్జస్ట్ చేసుకున్నామండి. ఎందుకంటే ఈ సాఫ్ట్ సిల్క్స్లోని కుచ్చుళ్ళు మధ్యలో ఉండిపోతాయండి చాలా మటుకు. అవన్నీ కూడా సర్దుకుంటే బయటికి బాగా శారీ ఎలివేట్ అవుతుంది. చక్కగా కొంగు కూడా చూడండి అమ్మవారిది ఎంత చక్కగా వచ్చిందో. మొత్తం అంతా శారీ ఇలా అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత చీర కట్టిన వెంటనే మనం చేయాల్సిన మొదటి పని అమ్మవారికి వడ్డానం పెట్టేసుకోవాలండి. వడ్డానం పెట్టేసుకుంటే శారీకి ఒక షేప్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, నేను కిందన కుచ్చుళ్ళకి చీర కుచ్చుళ్ళ దగ్గర 2 పిన్నిసులు పెట్టాను. ఇవన్నీ కూడా తీసేస్తే ఏమవుతుందంటే ఆ కుచ్చుళ్ళు అవి కూడా చక్కగా అడ్జస్ట్ చేసుకుంటే శారీ ఎలివేషన్ బాగుంటుంది అని ఇలా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వడ్డానం పెట్టేస్తున్నానండి. అమ్మవారి నగలు కూడా చీరకు మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి. ఇక్కడ నేను డార్క్ గ్రీన్ శారీ తీసుకున్నాను కదా, అందుకనే వైట్ జ్యువెలరీ అయితే కొంచెం బాగుంటుంది అని నేను వైట్ స్టోన్ జ్యువెలరీయే వేస్తున్నానండి. ఈ శారీ మీదకి ఎలివేట్ అవుతుందని ఇప్పుడు అమ్మవారి ఫేస్ పెట్టేసుకున్నానండి. అమ్మవారి ఫేస్ తర్వాత అమ్మవారికి ఏమైనా ఆభరణాలు ఉంటే చూసుకుని ఇగోండి ఈ వైట్ స్టోన్స్ వడ్డానానికిను అలాగే చీరతో మ్యాచ్ అవుతుందని ఈ నెక్లెస్, చిన్న నెక్లెస్ ఉంది, అది కూడా నేను అమ్మవారికి వేసేస్తున్నాను. అది మనకి ఏ నగలున్నా ఎలా ఉన్నా అమ్మవారిని మనస్ఫూర్తిగా అలంకరించుకోండి. ఇప్పుడు అమ్మవారికి నేను జడ పెట్టేస్తానండి. చూడండి ఎంత బుట్ట బొమ్మలాగా ఎంత బాగుందో చూసారండి. అమ్మవారు లూజ్ హెయిర్లో ఇంకా బాగున్నారు. ఒక పాల సముద్రము లోంచి లక్ష్మీదేవి ఉద్భవించినట్టే ఉన్నారు, అంత చక్కగా ఉన్నారు. అలాగే అమ్మవారికి మల్లెపూలు కుప్పు పెడుతున్నాను. నిజంగా 2 కళ్ళు సరిపోలేదండి నాకే. కొండయి కూడా పెట్టేసుకుంది బుజ్జమ్మ. చక్కగా కేవలం పావు గంటలోనే ఇంత సింపుల్గా చాలా సులువుగా వచ్చేసారు. అమ్మవారికి పువ్వుల దండ వేస్తున్నానండి. ఆ జగన్మాత పెద్ద ముత్తైదువు శ్రావణ మాసంలో అమ్మకి ఎంతో ప్రీతికరమైన పువ్వుల దండ వేసేటప్పుడు కూడా కాంట్రాస్ట్ కలర్స్ చూసుకోండి. డార్క్ చీరలకి
వైట్ ఎల్లో అలా వేయండి. లైట్ శారీస్ అంటే ఒకవేళ క్రీమ్, హాఫ్ వైట్, ఎల్లో అలా కడితే రెడ్ కలర్ పువ్వుల దండ వేసుకోండి. కాంట్రాస్ట్గా వేసుకుంటే అమ్మవారు చాలా నిండుగా ఉంటారు. అమ్మవారిని చూస్తుంటే నా కళ్ళకి దిష్టి తగులుతుంది అని చెప్పి అలంకరణ అయిన వెంటనే అమ్మకి హారతి ఇచ్చేసానండి. హారతి సహజంగా గుళ్ళల్లో ఎందుకు ఇస్తారు అంటే 10 మంది వచ్చి దేవుడిని చూస్తే అంట దేవుడికి దిష్టి తగులుతుందంట. అబ్బా అమ్మవారు అయ్యవారు ఇంత బాగున్నారా అని. మరి ఈ బంగారు అందమైన మా వరమహాలక్ష్మికి దిష్టి తగిలేసింది కదా, అందుకనే దిష్టి తీసేసానమాట పూజ్యమ్మకి. చక్కగా సింపుల్గా పావు గంటలో కలిశానికైనా అలాగే వరమహాలక్ష్మి డాల్కైనా శారీ డ్రేపింగ్ ఈజీగా అయిపోయిందండి. ఒక్క టిప్ అండి, మీ శారీ డ్రేపింగ్ ఈజీగా అయిపోవాలి అంటే మీరు చూస్ చేసుకునే శారీ బట్టే డిపెండ్ అవుతుంది. హెవీ శారీస్ అయితే అస్సలు చూస్ చేసుకోవద్దు. ఆ సైడ్ని చూడండి అమ్మవారిది ఎంత చక్కగా వచ్చిందో, ఆ బార్డర్ కూడా నిండు ముత్తైదువు తయారైపోయారు. ఓవరాల్గా మా వరమహాలక్ష్మి ఇది ఫస్ట్ శారీ అండి. ఇన్ని రోజులు కూడా మీరు కలిశాలు, జాకెట్ ముక్కలు, లంగావాణీలు అన్నీ వాటితో కట్టాము. ఈరోజే అమ్మవారికి శారీ ఫస్ట్ రోజు కట్టాము. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి. వాళ్ళకి శారీ డ్రేపింగ్కి యూజ్ అవుతుందేమో. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్. లోకా సమస్త సుఖినో భవంతు.